హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటో కాదు, మన అమ్మమ్మల కాలం నాటి, నానమ్మల కాలం నాటి గంగవెల్లి కూర మామిడికాయ పప్పు. యాక్చువల్లీ నన్ను ఇది కామెంట్లో శిరీష గారు అడిగారు ఇలా చేయమని చెప్పేసి, కానీ నేను అప్పుడు ఆ కామెంట్ని సరిగ్గా చూడలేదు. ఈరోజు సడన్గా చూసేసరికి కనిపించింది, సో నేను ఇంకా వెంటనే స్టార్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ అండి శిరీష గారు, ఇప్పుడు చేసేస్తున్నాను, చూసేయండి మీరు కూడా. గంగవెల్లి కూర అయితే తినడం చాలా మంచిది. సమ్మర్లో తినడం అయితే ఇంకా మరీ మంచిది, ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో గంగవెల్లి కూర మామిడికాయలు చాలా దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. ఈ గంగవెల్లి కూరలో మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా లివర్ కి కూడా చాలా మంచిది. ఇంకేదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా అప్పుడు గంగవెల్లి కూర తినడం వల్ల చాలా మంచిదంట. అండ్ సమ్మర్లో తినడం వల్ల కూడా ఒంటికి చలువ చేస్తుంది. సో మీరు కూడా తప్పకుండా తినడానికి ట్రై చేయండి. ముందైతే నేను ఒక కప్పు పప్పును తీసుకుంటున్నాను, కందిపప్పుని. పప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పప్పు ఉడకడానికి సరిపడు మంచినీళ్ళని పోసుకోవాలి. తర్వాత మంచిగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే పడుతుంది, చూసేసుకోండి. కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోండి, లేకపోతే కారం ఒకటి అయినా సరే వేసుకోండి. నేను మాత్రం 2 వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గంగవెల్లి కూరను కూడా వేసుకోవాలి. గంగవెల్లి కూరను కూడా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది. సో మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం, పప్పు మంచిగా ఉడికేలా. నేనైతే ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. సో చూద్దాం ఇప్పుడు ఇంకా పప్పు ఉడికిందో లేదో. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. మీకు కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పోసు రెడీ చేసుకుందాం. పోసు అంటే తాలింపు, చాలా మందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. చాలా మంది ఆనియన్స్ వేసుకోరు, కానీ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకొని కొద్దిసేపు అలాగే వేగనివ్వాలి. ఇదంతా మంచిగా వేగాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. సో ఇంకా మన పప్పు కోసం తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి. సో అంతే, ఇంకా ఎంతో టేస్టీ అయిన గంగవెల్లి కూర మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకైనా పెద్దవారికైనా. అండ్ ఈ సమ్మర్లో తినడం వల్ల వేడి కాకుండా ఉంటుంది, మంచిగా చలవ చేస్తుంది. సో ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలుసు కదా, నేను ఈ మధ్యనే స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాను, క్లాత్స్ అండ్ జ్యువెలరీ. చాలా మంది తీసుకుంటున్నారు, చాలా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. తెలియని వాళ్ళకు కూడా ఈ ఛానల్ని షేర్ చేసి వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను కూడా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. అంతేకాకుండా మంచి మంచి రీజనబుల్ ప్రైస్లో డ్రెస్సెస్, కుర్తీస్, శారీస్, హాఫ్ శారీస్, ఇంకా జ్యువెలరీ, చాలా మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను. నాకు మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.